నమస్తే, నేను సిరి. వెంకీ మామ నటించిన సంక్రాంతికి వస్తున్న సినిమాని అయితే మొత్తానికైతే 5 days అయితే కంప్లీట్ చేసుకుంది. మరి దీంతో కలెక్షన్స్ పరంగా ఎట్లుంది అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న హూప్ ఉప్పుతుందని అనిపిస్తుంది సార్, ఎందుకంటే 5 days కంటిన్యూ అవుతుంది. దీంతో ఇప్పుడు ఈ సినిమా ప్రొడ్యూసర్స్ కూడా ఎవరి వర్షన్ వాళ్ళు, అంటే అది ఆనందం అని చెప్పాలో లేకపోతే ఇంకేం చెప్పాలో తెలియదు, కానీ ఒక పక్కన శిరీష్ గారు, ఒక పక్కన దిల్ రాజు గారు కూడా ఈ సినిమా గురించి చాలా గొప్ప చెప్తున్నారు. సో ఏంటంటారు సార్ అసలు? సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి సినిమాలో 2025 సంక్రాంతి సినిమాల్లో ఈ సీజన్లో బ్లాక్ బస్టర్, మొట్టమొదటి బ్రేక్ ఈవెన్ ఫిలిం సంక్రాంతికి వస్తున్నాం. కేవలం 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ దాటి ప్రాఫిట్లోకి వచ్చినటువంటి సినిమా. అన్ని ఏరియాలో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. తెలుగులో, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో, ఓవర్సీస్లో కూడా. అక్కడ ఆల్రెడీ ఓవర్సీస్లో $1.5 million దాటేసింది. ఇక్కడ అంటే అది ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చి 41 కోట్లు మాత్రమే. ఇప్పటికీ దానికంటే మించి ఒక 10 కోట్లు 11 కోట్ల పైన 4 రోజుల్లోనే అదనంగా షేర్ వచ్చేసేసింది. అంటే ఎంత పెద్ద విజయం సాధించిందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే 4 రోజుల్లో గ్రాస్ పరంగా చూసుకున్నప్పుడు 131 కోట్లు. నేను ఇంకా తప్పు చెప్పాను ఇందాక, అది మోర్ దాన్ 60 crores పైనే అనమాట. అంటే ఇప్పుడు చూసుకుంటే లేటెస్ట్ ఈరోజు 5వ రోజు, ఇప్పటికే మార్నింగ్ షో కలెక్షన్ చూసుకుంటే ఆ షేర్ కూడా 70 కోట్లు దాటిపోయి ఉంటుంది. సో ఆ రేంజ్లో 4వ రోజు 25 కోట్లు, ఆ 3వ రోజు 29 కోట్లు. అంటే వీక్ డేస్లో కూడా మంచి కలెక్షన్స్ రాబడుతున్న సినిమా ఏదన్నా ఉందంటే అది సంక్రాంతికి వస్తున్నాం మాత్రమే. ఒక రకంగా చెప్పాలంటే 1 వేలో వెళ్తా ఉంది ఆ సినిమా. దానికి అడ్డు ఏ సినిమాను లేదు. అందుగురించే అంటే వెంకటేష్ నటించిన సినిమాల్లో చాలా ఫాస్ట్గా 100 కోట్లు గ్రాస్ సాధించిన సినిమా ఇదివరకు F2 అయితే, ఇప్పుడు దాన్ని అది ఎన్ని రోజుల్లో అయితే అది చేసిందో దాంట్లో సగం రోజుల్లోనే ఇది 100 కోట్ల మార్కును దాటేసింది గ్రాస్ పరంగా. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా. సో ఒక ఎక్స్ కాపుగా, అలాగే భార్యతోటి, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తోటి అతను పడిన తిప్పలు, దానికి ఒక క్రైమ్ డ్రామా, ఒక కిడ్నాప్ డ్రామాను జోడించి అనిల్ రావుపూడి చేసినటువంటి ఒక మ్యాజిక్ అనే చెప్పాలి ఈ సినిమాని. సో అందుగురించే అనిల్ రావుపూడి అని ఇప్పుడు వాళ్ళు కలవరిస్తూ ఉన్నారు. దిల్ రాజు కానివ్వండి, శిరీష్ కానివ్వండి. పటాస్ అనే సినిమాతోటి 2015 అనుకుంటా, కళ్యాణ్ రామ్ అనే అతను కంబ్యాక్ అని చెప్పుకోవాలి. అప్పటిదాకా అసలు ఆ తరహా కామెడీ అతను చేయగలుగుతాడా అని ఎవరికి తెలియదు. అంతగా అతని చేత, ఒక ఇన్స్పెక్టర్ చేత అతను చేయించినటువంటి ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉందో అది అందరినీ కూడా బాగా ఆనందింపజేసింది, వినోదింపజేసింది. అందుగురించే పెద్ద విజయం తొలి సినిమా తను అందుకున్నాడు. అది నిర్మించింది దిల్ రాజు. అంటే ఆ కాంపౌండ్ నుంచే వచ్చిన అనిల్ రావుపూడి ఇది 8వ సినిమా అతనికి. ఒక్క ఫ్లాప్ అనేది లేకుండా 100% సక్సెస్ రేటు ఉన్నటువంటి డైరెక్టర్స్లో ఎస్ఎస్ రాజమౌళి తర్వాత కనీసం 5 సినిమాలు మనం మినిమం డైరెక్ట్ చేసిన డైరెక్టర్ని కనుక లెక్కలోకి తీసుకుంటే రాజమౌళి తర్వాత మళ్ళీ మనకి కనిపించే పేరు అనిల్ రావుపూడే. ఈ 8 సినిమాల్లో 2 సినిమాలు మాత్రమే బయట ప్రొడ్యూసర్స్గా అతను చేశాడు. 6 సినిమాలు దిల్ రాజుతోనే ట్రావెల్ అవుతూ చేశాడు. అంటే తను ఎవరైతే దర్శకుడిగా పరిచయం చేశారో ఆ బ్యానర్ను వదలకుండా తను కూడా ఒక గ్రాటిట్యూడ్తో ఉంటూ, వాళ్ళు కూడా అంతే ఇదిగా అనిల్ తోటి సినిమా అంటే అంతే అభిమానంతో, అంతే ప్రేమగా వాళ్ళు కూడా అతనితోటి ట్రావెల్ అవుతూ, సో అలా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్కి ఒక ఆస్థాన దర్శకుడిగా మారిపోయాడు అనిల్ రావుపూడి. సో నిజం చెప్పాలంటే అతను మరి అన్ని 6 సినిమాలు హిట్టే, వాళ్ళ దాంట్లో అన్నీ ప్రాఫిటబుల్ వెంచర్సే. ఇప్పుడు ఇది 58వ సినిమా ఆ బ్యానర్లో. వాళ్ళు చూడని హిట్లు లేవు, వాళ్ళు చూడని బ్లాక్ బస్టర్స్ లేవు దిల్ రాజు, డిస్ట్రిబ్యూటర్గా కానివ్వండి, ప్రొడ్యూసర్స్ కానివ్వండి. కానీ దిల్ రాజు కూడా ఒక ఎమోషన్కి గురవుతూ, దీన్ని నాకేం చెప్పాలో తెలియట్లా, ఇది అద్భుతం, మహాద్భుతం అని చెప్పేసి ఈ విజయాన్ని
అంటే వాళ్ళు ఇంత బడ్జెట్ పెట్టి తీసిన సినిమాకి ఈ స్థాయిలో కలెక్షన్స్ ఇప్పటిదాకా రాలే వాళ్ళకి. అందు గురించి అతనికి మహాద్భుతం అనే వర్డ్ ఆయన నోటి నుంచి వస్తూ ఉంది. అంత ఎగ్జైట్మెంట్కి గురవుతున్నాడు ఆయన దిల్ రాజు. శిరీష్ పరిస్థితి కూడా అంతే. వాళ్ళు ఎందుకంటే గేమ్ చేంజర్ అనే సినిమా ఫస్ట్ రిలీజ్ చేశారు, దాని చాలా బ్యాడ్ టాక్ వచ్చింది. మిక్స్డ్ టాక్ అంటున్నారు కానీ అది మిక్స్డ్ టాక్ కూడా కాదు, బ్యాడ్ టాకే, నెగిటివ్ టాకే. పేరుకి అది ఈ 3 సినిమాల్లో 100 కోట్ల గ్రాస్ను ముందుగానే చేసిన 100 కోట్ల షేర్ సాధించినప్పటికీ కూడా అది సాధించాల్సింది ఇంకా 50% పైన ఉంది. స్టిల్ ఇప్పటికీ అది 50% కూడా రికవరీ కాదు. 221 కోట్ల రూపాయల ప్రీ బిజినెస్ వాల్యూ అని చెప్పి లెక్క కట్టారు దాన్ని. మరి అది ఇంతవరకు అందులో సగం అంటే 110 కోట్లు ఇంకా రాలా షేరు, 100 కోట్లు మాత్రం దాటింది. మరి ఎంత పెద్ద దెబ్బ వాళ్ళకి. సో అందుగురించే బావిలో మునిగిన మమ్మల్ని సంక్రాంతికి వస్తున్న సినిమా బయటపడేసింది. అంటే నిండా మునిగిపోతున్న మమ్మల్ని కొంచెం తేరుకునేట్టు చేసిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం అని ఆయన ఆ శిరీష్ కూడా తన ఆనందాన్ని ఆ విధంగా వ్యక్తం చేశాడు. దాన్ని బట్టి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని సాధించిందో మనం ఊహించుకోవచ్చు. నిజానికి అది గేమ్ చేంజర్ అనేది చాలా పెద్ద దెబ్బ అనే చెప్పాలి వాళ్ళకి నిర్మాతలుగా. అంతకుముందు కూడా ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో పెద్ద దెబ్బతిన్నారు. గుణశేఖర్తో కొలాబరేట్ అయ్యి శాకుంతల అనే సినిమాతో దెబ్బతిన్నారు. తమ ఇంట్లో పిల్లాడైనటువంటి ఆశిష్ తోటి లవ్ మీ అనే సినిమా తీసి దెబ్బతిన్నారు. మినిమం గ్యారంటీ హీరో ఈ మధ్య కాలంలో చిన్న హీరోలో అనిపించుకున్న సుహాస్ తోటి జనకైతే గనక అనే సినిమా తీసి దెబ్బతిన్నారు. ఇట్లా వాళ్ళకన్నిటి కూడా వరుస దెబ్బలే. ఈ బలగం అనే సినిమా తప్పితే ఆ టైంలో ఆ తర్వాత తీసిన అన్ని సినిమాలు వాళ్ళకి దెబ్బలే కొట్టాయనే చెప్పాలి. సో అట్లాంటిది ఇప్పుడు సంక్రాంతి కూడా ఎలా ఉంటుంది, ఎందుకంటే ఒక పక్క డాకు మహారాజ్ వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు, అది ఇంకా దానికి కూడా రావాల్సి ఉండే, ఇంకా అది సేఫ్లోకి రాలా, బ్రేక్ ఈవెన్ కాల ఇంకా తెలంగాణలో. అట్లాంటిది సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా వాళ్ళే ఎక్స్పెక్ట్ చేయటం అది ఏ స్థాయికి వెళుతుంది ఏంటి అంటే కంప్లీట్ రన్ అయ్యేటప్పటికి అది ఎంత పెద్ద విజయం సాధించి పెడుతుంది, గేమ్ చేంజర్ నష్టాన్ని ఏ మేరకు అది పూడ్చగలుగుతుంది అనేది ఇంకా ముందు ముందు మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికి మాత్రం వెంకీ మామ రూల్స్ గౌడ కాదు ర్యాంపేజ్ అన్నట్టే సంక్రాంతికి వస్తున్నాం తోటి అలా జనాల థియేటర్కి రప్పిస్తూ ఉన్నాడు. ఆయన ఒక్కడనే కాదు, ఆ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళందరికీ, పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఏదో మధురానుభూతి అంటాం కదా, అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ని సినిమా ఇస్తూ ఉంది. నిజంగానే 4 రోజుల్లోనే 131 కోట్ల గ్రాస్ని సాధించి ఇప్పుడు సంక్రాంతికి అసలైన విన్నర్ ఏదంటే అది సంక్రాంతికి వస్తున్నామనే చెప్పాలి. రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్.